తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇప్పటి వరకు గిద్దలూరు డిపోకి 19 కొత్త బస్సులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన డిపోకి 73 బస్సులు ఉన్నాయి. ఇక్కడ 73 బస్సులు కూడా దాదాపు వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నామ్స్ ప్రకారము దాదాపు అవన్నీ కూడా కాలం చెల్లిన బస్సుల కింద లెక్క. ఎందుకంటే 12 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సుని దాన్ని ప్రక్కన పెట్టాలి. ఈ డిపోలో నేను చెప్పినటువంటి 12 లక్షలు దాటిన బస్సులు నెంబర్ తీసుకుంటే చాలా నెంబరు. నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఎండీ గారి దృష్టికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నేను పూర్తి ప్రాధాన్యత ఇస్తాము ఇక్కడ బస్సెస్ విషయంలో అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ గడిచినటువంటి 7 నెలల కాలంలో 19 కొత్త సర్వీసెస్ను అలాట్ చేసినందుకు మరి ఒకసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున, మా డిపోలో ఉన్నటువంటి యాజమాన్యం తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.